ఒకరు ఒక చోట పాము యొక్క ప్రాణాలు తీస్తుంటే మరొకరు ఆ పాముకి పూజలు చేస్తున్నారు. ఈ తేడాకి కారణం దానికి తోడుగా ఉండేది ఇంకా స్థానం వల్ల. ఎప్పుడైతే ఒక పాముకి శివుడు తోడుగా ఉంటాడో, మందిరం యొక్క పవిత్ర వాతావరణంలో ఉంటుందో అప్పుడు అది మనకి దేవుడులాగా కనిపిస్తుంది. లేకపోతే అది మనకి శత్రువు అయిపోతుంది. అవునా? అయితే మీ జీవితంలో మీ తోడుని అలాగే స్థానాన్ని మీరు ఆలోచించి ఎంపిక చేసుకోండి. ఎందుకంటే ఈ ప్రపంచంలో మీ వ్యక్తిత్వం యొక్క గుర్తింపు మీ పక్కవారి నుంచే లభిస్తుంది. ఇక అన్నట్టు ఇక్కడ విషయం ధనం ఉండటమో లేకపోవటమో కాదు. ఇక్కడ విషయం సంస్కారం ఇంకా అలాగే సద్గుణం ఉండటం గురించి. సద్గుణం తోడుగా ఉంటే అనుక్షణం మీరు గౌరవానికి కారకులవుతారు.